హలో, హాయ్, నమస్తే. మా స్పేస్ తరపున ముందుగా మా వీక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వెండితెరపై నేడు చూస్తున్నటువంటి విభిన్నమైన చిత్రాల్లో కొన్నిటిని మీ ముందుకి విశ్లేషణ కార్యక్రమాలతో వాటి యొక్క విజయ అవకాశాల గురించి, ఆ చిత్రాన్ని ఏ విధంగా అందించారు అనే విషయాల గురించి ఈ మా ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ చేరువ చేయాలనే సదుద్దేశంతో ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పటికే థంబ్నెయిల్ చూసిన మీ అందరికీ కూడా మనం ఏ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నాం అనేది ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. ముందుగా ఈ చిత్ర తారాగణం గురించి మాట్లాడుకుంటే, సూపర్ స్టార్ మూవీతోటి సక్సెస్ఫుల్గా సూపర్ మ్యాన్గా హనుమాన్ మూవీతోటి విజయాన్ని అందుకున్నటువంటి తేజ సజ్జా, ఆ తర్వాత తమిళంలో ఎంతో విజయాన్ని అందుకుని తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోనటువంటి నాయకుల్లో ఒకడైనటువంటి మంచు మనోజ్ భైరవంతో అంత విజయాన్ని పొందనప్పటికీ ఈ విజయంలో చక్కని పాత్ర పోషించారు అని చెప్తూ ఉన్నారు. మరి ఆయన ఈ విజయాన్ని పొందుతారా లేదా అనేది తెలుసుకుందాం. అలాగే కథానాయికగా రీతికా నాయక్, అల్లనాటి కళానాయకి శ్రేయా శరణ్ ఒక అద్భుతమైన ముఖ్య భూమిక పోషించింది. అలాగే విలన్గా తెలుగు చలనచిత్రాల్లో గొప్ప పేరు పొందినటువంటి జగపతి బాబు అప్పుడప్పుడు కొంచెం విభిన్న పాత్రలు కూడా పోషిస్తూ ఉన్నారు. అటువంటి ఒక పాత్రని ఈ సినిమాలో ఆయన పోషించారు. బుల్లితెర కమల్ హాసన్గా పేరు పొందినటువంటి జబర్దస్త్ గెటప్ శ్రీని కూడా ఒక చక్కని పాత్ర ఈ సినిమాలో పోషించారు. సినిమాతో దర్శకత్వ ఆరంగేట్రం చేసినటువంటి కార్తిక్ ఘట్టమనేని మరో చక్కని ప్రాజెక్టు తోటి ఈ సినిమాతోటి డైరెక్షన్ తోటి చక్కని విజువల్స్ని అందించారు అని చెప్తూ ఉన్నారు. అలాగే దీని నిర్మాతలైనటువంటి టీజే విశ్వప్రసాద్, కృతి ప్రసాద్లు మరి చక్కని విజయాన్ని అందుకుంటారా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ సినిమా కథాంశానికి వస్తే, కొన్ని మైథలాజికల్ క్యారెక్టర్స్ని చక్కగా మోడర్న్ వెర్షన్లో ఈ కథలో చక్కగా చేకూర్చి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని ప్లాన్ చేశాడు కార్తిక్ ఘట్టమనేని. కళింగ యుద్ధం తర్వాత ఈ రక్తపాతానికి ఎంతో పశ్చాత్తాపానికి లోనైనటువంటి అశోక చక్రవర్తి దైవదత్తం ద్వారా సంపాదించినటువంటి తన యొక్క శక్తులని 9 మహాగ్రంథాల్లో నిక్షిప్తం చేశాడని, అవి ఒక్కొక్క శక్తిని కలిగి ఉన్నాయని, ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి 9 మంది రక్షకులకి వాటిని అందించాడని, అక్కడి నుంచి ప్రస్తుత కాలానికి ఒక్కొక్క గ్రంథాన్ని ఛేదించుకుంటూ తానే భగవంతునిగా మారాలని చూసే ఒక కుర్రాడు యొక్క ప్రయత్నాన్ని ఒక చక్కని కథాంశంగా ఇందులో చిత్రీకరించాడు కార్తిక్ ఘట్టమనేని. 8 గ్రంథాలని సంపాదించి 9వ గ్రంథాన్ని అంబిక శ్రేయా శరణ్ రక్షణలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటే, తన కొడుకైనటువంటి హీరో తేజ సజ్జా ఎలా దాన్ని ఎదిరించి ఆపే ప్రయత్నం చేశాడనేది ఒక కథాంశంగా చెప్పాడు. ఈ చక్కని కథని ఏ విధమైన బోరింగ్ లేకుండా, మరీ పాశ్చాత్యపు సినిమాలాగా కనిపించకుండా, మోడర్న్ సినిమాలాగా కూడా అనిపించకుండా అందరినీ ఎంటర్టైన్ చేసే విధంగా కార్తిక్ ఘట్టమనేని మంచి భారీ విజువల్స్ తోటి, ఏ సహాయంతో చక్కని గ్రాఫిక్స్ తోటి అద్భుతంగా తెరకెక్కించాడని చెప్పొచ్చు. మరి ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్నటువంటి మహావీర్ లామాగా మంచు మనోజ్ ప్రయత్నం ఏ విధంగా ఉంది, ఆ 9 గ్రంథాలని ఛేదించుకున్నాడా, అమరత్వాన్ని పొందాడా, దాన్ని అడ్డుకొనటానికి ప్రయత్నిస్తున్నటువంటి
హీరో తేజ సజ్జా విజయాన్ని పొందాడా, ఈ సినిమాని జనాలందరూ మెచ్చుకున్నారా అనే విషయాల్లోకి వెళ్తే, అశోకుడిని ఏ విధంగా అయితే తీసుకొచ్చారో అదేవిధంగా శ్రీరాముడు తన ఆయుధాన్ని మిరాయ్ అనే ఒక అస్త్రంలో బంధించి ఉంచాడని, దాన్ని అందుకోవటానికి హీరో అయినటువంటి తేజ సజ్జా విశ్వ ప్రయత్నాలు చేసి దాన్ని సాధిస్తాడని, దాని ద్వారానే ఆ 9వ గ్రంథాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాడు అని చెప్పి ఒకవైపు కథని ఇందులో జోడించారు. ఇలా 2-3 కథల్ని కలిపి 2-3 మైథలాజికల్ క్యారెక్టర్స్ని ఇందులో చక్కగా ఇముడింపజేసి ఒక అద్భుతమైన కథాంశంతో ఒక మోడర్న్ మూవీ లాగా తీసే ప్రయత్నం చేసినటువంటి కార్తిక్ ఘట్టమనేని నిజంగా ఈ సినిమాతో విజయాన్ని పొందాడా? ఎన్నో ఆశలతోటి ఈ సినిమా ద్వారా అయినా విజయాన్ని పొందాలనుకుంటున్నటువంటి మంచు మనోజ్ ఆ ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడా? సూపర్ మ్యాన్ మూవీ హనుమాన్తో భారీ విజయాన్ని అందుకున్నటువంటి తేజ సజ్జా మధ్యలో ఎన్ని కథలు వచ్చినా వాటిని కాదని మరో సూపర్ మ్యాన్ మూవీ అయిన ఈ మిరాయ్ తోటి అంతే విజయాన్ని అందుకోబోతున్నాడా అనేది చక్కని కథాంశంగా నడుస్తూ ఉన్నది. ఇక సినిమా విషయానికి వస్తే, కార్తిక్ ఘట్టమనేని ఎంచుకున్న కథ తన విజన్ ఈ సినిమాలో గ్రాండ్గా కనిపిస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ నేపథ్యాన్ని తాను ఎంచుకొని ఒక గ్రాండ్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం అయితే బాగా సఫలీకృతంగా చేశాడని చెప్పచ్చు. ముఖ్యంగా తన శక్తికి మించి పెట్టిన ఎఫర్ట్స్, భారీ విజువల్స్ అందులో చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి సప్తపది గరుడ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం బిగ్ స్క్రీన్పై సాలిడ్గా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారని చెప్పచ్చు. సినిమా మొత్తాన్ని కూడా చక్కని స్క్రీన్ ప్లేతో నీట్గా డిజైన్ చేసి ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా చాలా చక్కగా స్క్రీన్ ప్లేని నడిపించాడు. మిరాయ్ క్యారెక్టర్కి తేజ సజ్జా కూడా యోధాగా అద్భుతంగా నటించాడని చెప్పచ్చు. మంచు మనోజ్ తన పూర్తి ఎఫర్ట్స్ని ఈ సినిమాలో అద్భుతంగా పెట్టి తన నటనా చాతుర్యాన్ని అద్భుతంగా చూపించాడు. తన కంచు కంఠంతో, అద్భుతమైన డైలాగ్ డెలివరీతోటి మంచి యాక్షన్ మూవీని మనకి కన్నుల నిండుగా కనిపించే విధంగా తన నటనతో అద్భుతంగా ప్రదర్శించాడని చెప్పచ్చు. ఇక హాస్యానికి వస్తే, బుల్లితెల్ల కమలాసన్గా చెప్పుకుంటున్నటువంటి జబర్దస్త్ గెటప్ సీను అద్భుతంగా నటించాడని చెప్పచ్చు. ఇక మరో హాస్య నటుడు ప్రవీణ్ కూడా బాగా చేశాడు. అద్భుతమైన సినిమాలు చేస్తున్నటువంటి ఈ సమయంలో ఒక విలన్ క్యారెక్టర్ని మనోజ్ ఎందుకు ఎంచుకున్నాడా అనే అందరి యొక్క డౌట్ ఈ సినిమాతో తీరిపోతుంది. హీరోతో సమానమైనటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ఆ రోల్ ఎంతో అద్భుతంగా చిత్రీకరించాడు కార్తిక్ ఘట్టమనేని. సినిమాలోని ఒక్కొక్క శక్తి నిక్షిప్తమై ఉన్నటువంటి గ్రంథంలోని ఎలిమెంట్స్ అద్భుతంగా తెరకెక్కించాడు కార్తిక్ ఘట్టమనేని. శబ్ద గ్రంథం యొక్క యాక్షన్ ఎపిసోడ్లో కంప్లీట్గా డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేశాడు. మనోజ్ కూడా తన యొక్క అద్భుత నటనా చాతుర్యాన్ని ఇందులో ప్రదర్శించాడు. ఇది చాలా యూనిక్గా కూడా అనిపిస్తుంది. ఇప్పటివరకు మనం చూసినటువంటి ఎన్నో యాక్షన్ సినిమాస్కి కంప్లీట్ డిఫరెంట్గా వచ్చింది ఈ మిరాయ్ అని చెప్పచ్చు. చాలా అద్భుతంగా కన్నుల నిండుగా సినిమా అయిపోయేంత వరకు కూడా అందరినీ కట్టిపడేసే విధంగా సఫలీకృతంగా అద్భుతంగా తెరకెక్కించినటువంటి ఈ చిత్రం తప్పక ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. దీనిలో హీరోయిన్ కంటే కూడా అలనాటి నటి శ్రేయా శరణ్ యొక్క రోల్ సాలిడ్గా ఉంది. అంబికా పాత్రలో శ్రేయ బాగా చేశారు. అలాగే నటుడు జయరామ్ కూడా మంచి పాత్రలో కనిపించి మెప్పించాడు. జగపతి బాబు, హీరోయిన్ రీతికా సింగ్ బలమైన పాత్రలో కనిపించిన
వారికి ఉన్న ముఖ్య సన్నివేశాలలో బాగా చేశారు. ఎక్కువసేపు స్క్రీన్ టైం లేకపోయినప్పటికీ ఉన్నంతలో అద్భుతంగా నటించారని చెప్పచ్చు. ఇక ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ కానీ మనం తీసుకుంటే, సినిమా కథాంశం చాలా బాగున్నప్పటికీ కొద్దిగా అక్కడక్కడ గ్రిప్పింగ్స్ కొంచెం కోల్పోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అప్పటికే వైబ్ ఉంది లాంటి సాంగ్స్తో కొద్దిగా డల్ అయినట్టు కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో తెలుగు నటులు తేజ, గెటప్ శ్రీను, ఇంకొందరు తెలుగు నటులు తిప్పితే మిగతా నటీనటులపై సన్నివేశాలు చూస్తే ఇది తెలుగు సినిమా చూస్తున్నామా లేదా పరభాష సినిమా చూస్తున్నామా అన్నట్టు అనిపించినప్పటికీ తర్వాత వచ్చేటువంటి క్యారెక్టర్స్ చూసిన తర్వాత సినిమా అద్భుతంగా అనిపించింది. ఇది ఒక టాలీవుడ్ సినిమా లాగా తీశారని చెప్పేటంటే కన్నా ఒక అద్భుతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీతోటి సమానంగా చక్కగా తీశారని చెప్పచ్చు. ఈ సినిమా నిర్మాణ విలువలు మాత్రం ఎక్స్పీరియన్స్ అద్భుతంగా అందిస్తూ ఉన్నాయి. తక్కువ బడ్జెట్లోనే సాలిడ్ ప్రాజెక్టులు చేయొచ్చని చూపించడానికి మిరాయిని ఒక చక్కటి ఉదాహరణగా చెప్పచ్చు. అద్భుతంగా తెరకెక్కించారు కార్తిక్ ఘట్టంనేని. సినిమాలో యాక్షన్ పార్ట్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, పనితీరు కానీ చాలా సాలిడ్గా క్రియేట్ చేశారు. అలాగే హనుమాన్ సినిమాకి సంగీతం అందించినటువంటి గౌరహరి ఈ సినిమాకి కూడా మంచి డ్యూటీ చేశాడు. ఆయా సన్నివేశాల్లో తన నేపథ్య సంగీతం మరింత పవర్ఫుల్గా ఎలివేట్ చేశాడు. కార్తిక్ ఘట్టంనేని కెమెరా వర్క్ కూడా అందించాడు. తన వర్క్ ఇందులో స్టన్నింగ్గా ఉందని చెప్పచ్చు. ఇక ఈ సినిమాకి ఎడిటర్గా పనిచేసినటువంటి శ్రీకర్ ప్రసాద్ అద్భుత విజయాన్ని అందించాడని చెప్పచ్చు. ఇక మొత్తంగా చూసినట్టయితే మిరాయి టాలీవుడ్ నుంచి మరో చక్కని ఇంప్రెషన్ క్రియేట్ చేసేటువంటి బాహుబలి లాంటి సినిమాగా చెప్పచ్చు. తక్కువ బడ్జెట్తో తక్కువ సమయంలోనే అద్భుతంగా తీసినటువంటి మైథలాజీ, హిస్టరీ ఎలిమెంట్స్తో సాలిడ్ యాక్షన్ సహా అందరినీ అలరించేటువంటి ఒక గొప్ప సినిమాగా దీన్ని తెరకెక్కించారు. ఇక రేటింగ్ విషయానికి వస్తే 5లో 4.2 వరకు ఈ సినిమాకి ఇవ్వచ్చు. మీ అందరూ కూడా మమ్మల్ని ఇదే విధంగా ప్రోత్సహిస్తే మరిన్ని సినిమాలు, మరిన్ని చిత్రాలకి ఈ విధంగా రివ్యూ చెప్పే అవకాశం ఉంటుంది. కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరోసారి అందరికీ మా నమస్సుమాంజలి.